ఊర్లో ఓలి పండుగ అంటే మొగోళ్ళు ఇట్లా ఆడోళ్ళ లెక్క సింగారించుకొని వయ్యారాలు ఒలక వస్తుంటారట ఇట్లా. నీ సోకు సైకిల్ దొక్క ఏం మెలికలు తిరుగుతున్నావయ్యా స్వామి. అగో ఇంతమంది లేడీస్ నడమ ఒక పర్స్ పిల్లగాడు ఇట్లా లేడీ గేటప్ వేసుకొని నిలబడాలంటే కూడా అబ్బో చాలా గట్స్ ఉండాలి. ఇంట్రోవర్టులు అయితే ఈ ఊరి దరిదాపులో కూడా ఓరిగా. ఇగో ఈ బామ అలియాస్ బ్రదర్ను చూడురి, కండలున్న సుందరాంగి లెక్క ఎట్లా తయారైండో. ఏంది జంబలకిడి పాంబా అంటే దీని వెనక పెద్ద కథే ఉన్నదట. ఈ సంతకొల్లూరులో రతీ మన్మధుల గుడి ఉన్నది. ఇక బోలి పండుగ నాడు రతీ మన్మధులు లెక్క తయారై ఊర్లున్న రతీ మన్మధుల గుడికి పోయి మొక్కులు పెడతారట. అట్లా మొగోళ్ళు రతీదేవి లెక్క తయారై మొక్కులు పెట్టేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు అందరికో నమ్మికట. ఇక ఆ నమ్మికతోటే కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారట. ఇక పెళ్లిళ్ళు కాని వాళ్ళు అయితే జల్దీ పెళ్లి కావాలని, పెళ్లి అయిన వాళ్ళు అయితే పిల్లలు కావాలని, నౌకరు లేని వాళ్ళు అయితే నౌకరు రావాలని, ఇక కోరిక కోరుకొని ఇట్లా రతీ మన్మధుని వేషం కట్టి మొక్కులు పెడితే అనుకున్నాయని జల్దీగా అవుతాయని చాలా మంది ఇట్లా తయారవుతారట. ఇట్లా కోరికలు తీరిన వాళ్ళంతా వేషం కట్టుకొచ్చి మొక్కులు పెడతారు అన్నట్టు. బయట వాళ్ళు అయితే సిగ్గుపడుతుండవచ్చు, కానీ ఈ ఊరోళ్ళకి ఆచారం కాబట్టి ధైర్యంగానే చీర కట్టుకొని తయారై మొక్కులు పెట్టి వస్తున్నారు. కానీ ఇచ్చంతరంగా ఉన్నది కదా ఆచారం అయితే.